ఇవాళ రెసిపీ అల్లం మామిడికాయ నిలవ పచ్చడి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అల్లం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఏ మామిడికాయ అయినా పర్వాలేదండి, పుల్లగా ఉండాలి. ఇలా పుల్లగా ఉన్న మామిడికాయని తీసుకుని పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. అలా ఆరబెట్టుకుని ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. ఒక గ్లాసు అల్లానికి 4 గ్లాసులు మామిడికాయ ముక్కలు వేయాలండి. ఇలా చేసుకున్న ఈ మామిడి పేస్ట్ని కూడా అల్లం పేస్ట్లో వేసుకోవాలండి. 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం అక్కడక్కడ తగులుతుంది కాబట్టి బెల్లం కూడా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుని మిగతాది కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. పోపు చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి అల్లం మామిడికాయ నిలవ పచ్చడి. మీరు కూడా ఒకసారి నేను చెప్పి కొలతలు ఫాలో అయ్యి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. 1 ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.